6th డే కొత్త వాళ్ళు ఎవరు వచ్చారో చేద్దండి. న్యూ కమర్స్ 1 2 3 4 5 6 7 గుడ్, వెరీ గుడ్. మనకి ప్లే చేస్తారు, మర్చిపోలేదు కదా. శనివారం ఏం చేసాము, శనివారం వరకు మనం ఏం చేసాము, ఏ పాఠాలు నేర్చుకున్నాము, ఎవరు చేసాము అని అంటారు. మరి ప్రార్థన చేస్తున్నారా, బైబిల్ చదివారా? థ్యాంక్ యూ. ఆంటీ ప్లే చేస్తారు. అందరూ బాగుంటారా? కలుసుకోండి. పరిశుద్ధ జీవన తండ్రి, సర్వోన్నతుడ, మహాగణుడ, నిజమైన శ్రేష్టమైన నామములో మరియు అధికార సమూహమైన PBS మరి 6th డే మరి ప్రవేశించడానికి వచ్చేసి సహాయం బట్టి పొందనాలి ప్రభావ. మరి దేవుడు ప్రభావ తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొచ్చుతాను. అయినా ప్రభావ శ్రద్ధగా నీ వాక్యం విని అంగీకరించి మనస్సు ప్రభావానికి ధరించమని దేవాన్ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభావ సుకన్య సిస్టర్ని ఆత్మ స్వాధీనంగా ఉంచుకొని ఆత్మరాన్ని గ్రహించి ప్రభావ ఈ యొక్క జీవ వాక్యం విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవా మరి యొక్క ప్రభావ మరి ఆడవాళ్ళందరినీ ప్రభావ మీరే పరిశుద్ధపరచండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అధికార శక్తులను నజరేయుని యేసునామములో బంధిస్తూ మరి ప్రభావ మరి సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకొని మహిమపరచుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకొచ్చాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే, మన థీమ్ ఏంటన్నా? PCS యొక్క మంచి రానువవాడను. రానువవాడంటే సోల్జర్ కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకోండి, ఏమవుతారు మీరు పెద్దగా అయినాక అంటే ఏం చెప్తారు? ఫస్ట్ డాక్టర్, ఇంజనీర్ చెప్తారు కదా. సోల్జర్ అనేది చాలా తక్కువ మంది చెప్తారు. కానీ పౌలు ఏం చెప్తున్నాడు, మనం ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలి? మీరు ఆన్సర్ చెప్పాలి. ఈరోజు నోరు తెరవాలి. నా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్తేనే నెక్స్ట్ వెళ్ళిపోతాను నేను. ఓకేనా? ఎట్లా ఉండాలని చెప్తున్నాడు? సోల్జర్ లాగా ఉండాలి. మరి సోల్జర్ లాగా ఉండాలని ఎందుకు చెప్పుంటాడు? ఎట్లా ఎందుకు పౌలు ఆ విధంగా సోల్జర్ని సెలెక్ట్ చేసుకున్నాడు? ఒక మంచి డాక్టర్ లాగా ఉండాలా అట్లా ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఏ జాబ్ అయినా కూడా రిలాక్సేషన్ ఉంటుంది, ఓకేనా? కానీ సోల్జర్కి రిలాక్సేషన్ ఉండదు. ఎప్పుడు కూడా అతను ఫిట్గా ఉండాలి. సోల్జర్స్ ఎప్పుడైనా లేజీగా ఉండడము, బాగా లావుగా ఉండడం చూసారా మీరు? అట్లా ఉండరు కదా. ఎప్పుడు కూడా బాడీని ఫిట్గా ఉంచుకుంటారు. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటారంటే షార్ప్గా ఉంటారు. అంటే అబ్జర్వేషన్ చేయాలి, యుద్ధానికి ముందు వెళ్ళాలి కదా. మరి అట్లా ఉండాలి. కాబట్టి మనం కూడా రక్షింపబడిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఉండకూడదు. దేవుని పరిచర్యలో ఎప్పుడు కూడా మనము వేగ్గా ఉండాలి, అవేగ్గా ఉండాలి, మేల్కొని ఉండాలి, షార్ప్గా ఉండాలి అన్న ఉద్దేశంతో పౌలు ఏమని చెప్తున్నాడు? మనం ఎట్లా ఉండాలంట? మంచి సోల్జర్స్ లాగా ఉండాలి అనేసి చెప్తున్నా అన్నమాట. అయితే ఇన్ని రోజులు 5 days మీరు విన్నారు కదా. ఎవరి గురించి వింటున్నారు? పౌలు గురించి నేర్చుకుంటున్నారు. చాలా విషయాలు ఇప్పటికీ మీరు నేర్చుకున్నారు. అయితే ఆయన ఎట్లాంటి వాడు? ఆయన అంతకుముందు ఎట్లా ఉండే పౌలు? వేరే వాళ్ళని హింసించేవాడుగా ఉండే. అసలు పౌలుని చూస్తుంటే నాకైతే చాలా, అంటే ఏదైనా కూడా ఆయన అనుకున్న పని చేసేవాడు. ఈవెన్ దేవుణ్ణి నమ్ముకోకముందు కూడా ఆయన ఏం చేయాలో అది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా ఎక్కడ ఆయన రెస్ట్ తీసుకోలే కదా. ఆయన పరిచర్య చేస్తూనే వస్తున్నాడు అన్నమాట. చాలా హార్డ్ వర్కర్ లాగా నాకు పౌలు కనబడుతూ ఉంటాడు అనమాట. మరి అట్లా పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నది మొదలుకొని మరి ఆయన ఎట్లా దేవుని పరిచర్య చేస్తూ వస్తున్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను చెప్తూ వస్తున్నాడు కదా. మరి మన 6th లెసన్లో ఈరోజు మన థీమ్ ఏంటిది? మన 6th లెసన్ ఏముందంటే
పాల్ అండ్ హిస్ హెల్పర్స్. మరి పరిచర్య చేయడంలో పౌలుకు ఎవరెవరు సహాయకులుగా ఉన్నారు అనేది మనకి ఈరోజు లెసన్లో కనబడుతుందన్నమాట. మరి దానికి ముందు ఒక చిన్న స్టోరీ ఇచ్చినారు. ఏంటంటే మరి బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు, అందరి కోసం వచ్చినాడు కదా, ఏ ఒక్కరి కోసం కాదు. అయితే మన లెసన్లో ఒక పెయింటర్ ఉంటాడు అనమాట, ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. ఆర్టిస్ట్ ఏం చేస్తాడంటే ఒక మంచి బొమ్మ గీస్తాడంట. బొమ్మ గీసి యేసుప్రభు ఉంటాడు, ఆయన చుట్టూ పిల్లలు ఉన్నట్టు ఒక బొమ్మను గీస్తాడనమాట. గీసి ఆయన ఏమనుకుంటాడంటే ఇది నేను ఒక చర్చ్లో గ్లాస్ పెయింటింగ్ చేస్తారు కదా, చర్చ్కి గ్లాస్ పెడతారు కదా విండోకి, ఆ విండోకి నేను ఫిక్స్ చేస్తా దీన్ని తీసుకెళ్ళి అనేసి అనుకుంటాడు. ఎవరు? ఆర్టిస్ట్. ఓకేనా? అనుకొని ఆయన పడుకుంటాడంట. పడుకున్నప్పుడు మరి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ బొమ్మల మీద అంతా ఇట్లా గీస్తూ ఉన్నట్టు ఆయనకు కనబడుతుంది అనమాట. కనబడితే ఆయన అయ్యో నేను ఎంత కష్టపడి వేసిన నా బొమ్మను ఎందుకు అట్లా చేస్తున్నావు అనేసి ఆ వ్యక్తిని అడుగుతాడు. అడిగితే ఆ వ్యక్తి చెప్తాడంట, మరి నువ్వేం చేసావంటే యేసుప్రభు చుట్టూ ఉండేటువంటి పిల్లలందరి మొహాలని ఎలా వేశాడంట? అందరు వైట్ పిల్లలు వేశాడంట. అంటే సపోజ్ అమెరికన్స్ పిల్లలు అట్లా వేశాడంట. నేను ఓన్లీ వాళ్ళకే దేవుడని కాదు కదా, ఎవరికి దేవుడని? అందరికీ, ప్రపంచం అంతా కూడా నేను దేవుడనే కాబట్టి మరి నువ్వు ఒక్క వాళ్ళనే వేసావు. అందుకోసము నేను కొంతమందిని మనమందరం వీట్ కలర్ అంటారు మన ఇండియన్స్, కొంతమందిని వీట్ కలర్గా, కొంతమంది ఆఫ్రికన్స్ ఎట్లా ఉంటారు? డార్క్ ఉంటారు కదా, మరి డార్క్ కలర్గా గీస్తున్నా అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఆయనకు అర్థమైతే ఓహో దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు, ఆ వ్యక్తి యేసుప్రభు అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ బొమ్మను సరి చేస్తాడనమాట. కాబట్టి దేవుడు ఒక్కరి కోసమే రాలేదు, అందరి కోసము ఇక్కడ ఈ లోకానికి వచ్చినాడు, నీ కోసము నా కోసము. మరి ఆ సిలువలో మన కోసం మరణించినాడు అనేటువంటిది సువార్త. సువార్త అంటే ఏంటిదంటే గుడ్ మెసేజ్. ఈ గుడ్ మెసేజ్ని అందరికీ మనము ప్రకటించాలి. మరి దేవుడు లాస్ట్ ఆజ్ఞ ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పినాడు. మరి అది పౌలు విషయంలో మరి తెలుస్తూ ఉంది, ఆయన ఎప్పుడు కూడా ఒక వారియర్ లాగానే ఫైట్ చేశాడు. మరి ఆ విధంగా ఆయన ముందుకు సాగుతూ వచ్చినాడనమాట. మరి నిన్న లెసన్లో మొన్న 5th డే నేర్చుకున్నారు కదా, మరి ఎక్కడికి వెళ్ళాడు పౌలు? ఎవరెవరు కలిసి వెళ్ళారు? పౌలు ఫ్రెండ్ ఎవరినన్నా? బర్నబాస్తో కలిసి వెళ్ళారు. మరి ఎవరైనా ఏదైనా పని చేయాలంటే ఒక్కరు చేసిన దానికంటే కొంచెము ఎక్కువ మంది కలిసి చేస్తే ఆ పని తొందరగా అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. కాబట్టి బర్నబాస్ని సెలెక్ట్ చేసుకొని బర్నబాస్తో ఆయన చేస్తాడు. ఫస్ట్ మరి ఆయన ఒక ప్లేసెస్కి వెళ్ళి సువార్తని చెప్తాడు కదా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్కి వస్తారు. లాస్ట్కి ఎక్కడికి వస్తారు? అంతియోక్కి వస్తారు. అంతియోక ఇంగ్లీష్లో ఉంది. మరి అంతియోకయ అనేటువంటి ప్లేస్కి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉంటారనమాట. అక్కడ కొద్ది రోజులు ఉన్నాక మళ్ళీ పౌలు ఏమంటాడంటే మనం చాలా ప్లేసెస్కి వెళ్ళి దేవుని సువార్త చెప్పేసి వచ్చినాం కదా, మనము ఇంకా మళ్ళీ వాళ్ళు ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉందా వాళ్ళకి, మళ్ళీ వెనక్కి పోయినారా, ఇంకా ముందుకు కొనసాగుతున్నారా, ఎట్లా ఉన్నారో చూద్దాము అనేసి అనుకుంటారనమాట. ఒక్కసారి చెప్తారు, అది చెప్పిన తర్వాత అది మనం ఒక విత్తనం వేస్తాం అనుకోండి, అది ఫలించిందా లేదా అని మళ్ళీ చెక్ చేస్తాం కదా మనము, అది చెట్టు వస్తుందా లేదా అనేది. అది పెద్దగా అవుతున్నా కొద్దీ మనకంత సంతోషం ఉంటుంది. అట్లాగే పౌలు కూడా మనము ఒక సీడ్ వేసి వచ్చినాం అన్ని ప్రాంతాలలో. మరి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారో మళ్ళీ వెళ్ళి చూసొద్దాము అనేసి అనుకుంటారు. ఎవరెవరు? బర్నబాస్ అండ్ పాల్ ఇద్దరు కూడా. అయితే అక్కడ నుండి వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే 2 టీమ్స్గా విడిపోతారు. బర్నబాస్ ఒక టీం అవుతారు, పౌలు ఒక టీం అవుతారు. మరి బర్నబాస్తోనేమో మార్క్ వెళ్తాడు.
ఎవరు వెళ్తారు? మార్క్ బర్నబాస్ కలిపి ఎక్కడికి వెళ్తారంటే కుప్రా, సైప్రస్. ఎక్కడికి వెళ్తారు? సైప్రస్కి వెళ్తారు. ఎవరెవరు వెళ్తారు? బర్నబాస్ అండ్ మార్క్. మరి పౌలు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడంటే సీలని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరిని? శీల. ఇప్పుడు ఎన్ని టీమ్స్ అయినాయినా? 2 టీమ్స్. పౌలు శీల ఒక టీము, బర్నబాస్ అండ్ మార్క్ ఒక టీం అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఎక్కడ వెళ్ళారు? బర్నబాస్ వాళ్ళు సైప్రస్కి వెళ్తారు. మరి పౌల్ అండ్ శీల మళ్ళీ సెకండ్ జర్నీ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ జర్నీ ఏమో బర్నబాస్తో చేశాడు కదా, సెకండ్ జర్నీ ఏమో ఎవరితో చేస్తున్నాడు? పౌలు శీలను సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాడు అన్నమాట. అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ అంతియోకులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మినిస్ట్రీ చెయ్యాలి, మీరు వెళ్ళాలి అన్ని ప్లేస్కి అని చెప్పి వాళ్ళు కూడా చాలా భారంతో మరి వీళ్ళకి హ్యాపీగా సెండ్ ఆఫ్ చెప్తారనమాట. అంతేకాకుండా ఒక మినిస్ట్రీ చెయ్యాలి అంటే ఏం కావాలి మరి? ఇప్పుడు ఈ చర్చ్ స్టార్ట్ చేసినారు. ఈ చర్చ్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఇదే చర్చ్ 5th క్లాస్ నుంచి. మరి అప్పుడు ఎట్లా ఉండేది తెలుసా? ఒక చిన్న ఇంట్లో ఉండేది. ఇప్పుడు ఎట్లా అయింది? పెద్దగా అయింది కదా. మరి పెద్దగా కావాలంటే ఏమేం కావాలి మరి? ఊరికేనే అయిపోతుందా? కాదు కదా. దానికి ప్రేయర్ చేసే వాళ్ళు ఉండాలి, ఇంకా సహాయం చేసే వాళ్ళు ఉండాలి, ఇంకా ఒక మినిస్ట్రీ జరగాలంటే 3 అవసరం ఉంటాయి. ఒకటేమో ప్రేయర్, సెకండ్ గిఫ్ట్స్ ఉండాలి. ఎవరైనా మనకున్న దాంట్లోంచి మరి దేవుడు చెప్తున్నారు కదా, మీకు ఏమి ఇచ్చినా అందులోంచి 10% మనము దేవుని పరిచర్యకు ఇవ్వాలి కదా. అలా గిఫ్ట్స్ ఇచ్చేదిగా ఉండాలి. తర్వాత 3వది ఏంటిదంటే మనం వెళ్ళి చెప్పేవారిగా ఉండాలి. 3 ఏదైనా ఒకటి మనం కంపల్సరీ చేయాలి. ఏమేం చేయాలి? ఒకటి ప్రేయర్ చేయాలి, ఇంకా గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇంకా వెళ్ళి పరిచర్య చేయాలి. గిఫ్ట్స్ని తెలుగులో ఏమంటారు తెలుసా? ఈవులు అంటారు. ఏమంటారు? ఈవులు. ఈ 3 ఏదైనా ఒకటి మనం చేసేవారిగా, దేవుని పరిచర్య చేసేవారిగా ఉండాలి. అలాగే ఈ పౌలుకి ఎక్కడ సంఘం వారు హెల్ప్ చేశారంట? ఏ సంఘం వారు? వింటున్నారా? ఏ సంఘం వారు నాన్న? అంతియోకు. ఎక్కడ? అంతియోకు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పౌలుకి సహాయం చేసి వీళ్ళిద్దరిని కూడా సేవకి సువార్త చేయడానికి పంపిస్తారు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులే కానివ్వండి, బట్టలే కానివ్వండి, అన్ని వస్తువులను ఇచ్చి వాళ్ళని పంపిస్తారనమాట. వాళ్ళు అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. మరి ఎవరెవరు బయలుదేరుతారు నాన్న? ఇప్పుడు ఎవరెవరు బయలుదేరారు చెప్పండి? పౌలు, శీల. వెరీ గుడ్. పౌలు, శీల బయలుదేరుతారు. వాళ్ళు ఇక్కడ సిరియా దగ్గర అంతియోకియా నుంచి బయలుదేరి ఇక్కడ చూడండి, ఇక్కడ కిలికియా ఉంది కదా, దెబ్రా ఉంది కదా, ఇక్కడ నుంచి వీళ్ళు లిస్త్రాకు వస్తారు. ఎక్కడికి వస్తారు? లిస్త్రా అనేటువంటి ప్లేస్కి వస్తారు. యాక్చువల్ మీకు 5th డే లెసన్లో వచ్చింది లిస్త్రా గురించి. అక్కడ ఒక 2 సిచ్యుయేషన్స్ గురించి ఆంటీ చెప్పినారు. ఏంటి అవి? 2 జరిగినాయి అక్కడ కదా. ఒకరు బాగుపడ్డారు. ఎవరు బాగుపడ్డారు? కుంటి అయినా బాగుపడ్డాడు. సెకండ్ ఏం జరిగింది? పౌలుని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టారు. అంటే సువార్త అనేది చాలా ఈజీ పని అనుకుంటున్నారా? కాదు, చాలా కష్టం. కానీ మరి రాళ్లతో కొట్టినటువంటి ప్లేస్కి మళ్ళీ ఎవరు వెళ్తున్నారు? అక్కడికి మళ్ళీ వెళ్తున్నారు. పౌలు వెళ్తూ ఉంటున్నాడు అనమాట. మరి అలా వెళ్ళడము, పరిచర్యలో పాల్పొందడం అనేది చాలా గొప్ప విషయము, చాలా ఆసక్తి. ఎంత భారం ఉంటేనే ఆ విధంగా భయపడకుండా మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి మరి ఆయన చెప్పినటువంటి పరిచర్య ముందుకు సాగిందా లేదా అనేసి మరి ఈ లిస్త్రాకి పౌలు అండ్ శీలలు ఇద్దరు వస్తారనమాట. ఇద్దరు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఏంటిది అంటే అక్కడ ఒక ఫ్యామిలీ ఉందంట. మరి ఆ ఫ్యామిలీ మరి దేవునిలో చాలా భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఉంది. అందులో ఒక యవనస్తున్నాడు, యంగ్ బాయ్ ఉన్నాడు. ఆ అబ్బాయి పేరేంటంటే తిమోతి. ఏం పేరు? తిమోతి. తిమోతి ఎక్కడ ఉండేవాడు?
లిస్త్రాలో ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? లిస్త్రాలో ఉండేవాడు. మరి వాళ్ళ గురించి ఈ పౌలుకి శీలకి తెలుస్తుంది అన్నమాట. తెలిసి వాళ్ళ కుటుంబాన్ని సరే చూద్దాము, దేవుని మీద ఇంత ఆసక్తి కలిగిన ఫ్యామిలీ అంటే వీళ్ళు వేసినటువంటి సీడ్ ఫలించి మరి అంత బాగా అయ్యింది, ఆ కుటుంబం దేవుని కోసము కష్టాలు కోర్చుకొని నిలబడింది అనేసి మరి వీళ్ళకి తెలిసి అక్కడికి వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎవరింటికి వెళ్తారు? తిమోతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎవరెవరు వెళ్ళారు? పౌలు అండ్ శీల కలిసి తిమోతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మను, తిమోతి వాళ్ళ అమ్మను, వాళ్ళ అవ్వను, గ్రాండ్ మదర్ని కలుసుకుంటారు అన్నమాట. వాళ్ళ అమ్మ పేరు ఏంటిది అంటే యునీకే. ఏం పేరు? యునీకే. వాళ్ళ అవ్వ పేరు, గ్రాండ్ మదర్ పేరు ఏంటిదంటే లూయి. ఏం పేరు? లూయి. మరి వాళ్ళిద్దరు కూడా దేంట్లో విగ్రహారాధన చేసే వాళ్ళ, దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళ? ఎవరిని సేవించే వాళ్ళు? యేసు ప్రభుని సేవించే వాళ్ళు అన్నమాట. వాళ్ళిద్దరు కూడా చాలా భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు. అంతేకాకుండా తిమోతికి చిన్నప్పటి నుండే దేవుని మీద భయభక్తులు కలిగే విధంగా వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ వచ్చినారు. వాక్యానుసారంగా ఎట్లా జీవించాలి, మరి ఎట్లా రక్షింపబడాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళ అమ్మ, గ్రాండ్ మదర్ కలిసి ఇద్దరు ఎవరికి నేర్పించారు నాన్న? తిమోతికి. ఇప్పుడు చూడండి, ఇందులో చాలామంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలే ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. మరి మన పేరెంట్స్ దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన మనకు రక్షణ వస్తుందా? రాదు. సపోజ్ మీ డాడీ IAS చదివాడు, కలెక్టర్ అయ్యాడు, మీకు కూడా కలెక్టర్ జాబ్ వచ్చేస్తుందా? రాదు. అంటే ఎవరి రక్షణ వారికే కదా. మనము ఎవరు మన పేరెంట్స్ తింటే మన కడుపు నిండదు కదా. కాబట్టి మనము దేవుడి రుచిని ఎరగాలి. దేవుడు ఎలాంటి వాడో ఎవరికి వారు తెలుసుకున్నప్పుడే మరి మనకి రక్షణ వస్తుంది. మరి తిమోతికి చిన్నప్పటి నుండే వాళ్ళ పేరెంట్స్ నేర్పించినారు. ఇక్కడ తిమోతి చూడండి, యంగ్ బాయ్ ఉన్నాడు. పౌలు శీలలు వాళ్ళ మదర్ని, వాళ్ళ అవ్వని కలుసుకొని మాట్లాడుతూ వస్తుంటున్నారు అన్నమాట. మరి అయితే ఆ తిమోతికి ఎలా నేర్పించినారంటే చిన్నప్పటి నుంచి మరి పౌలు తిమోతికి 2 లెటర్స్ రాస్తాడు. ఎన్ని రాస్తాడు? 2 లెటర్స్. అది బైబిల్లో ఉన్నాయి. ఏంటి తెలుసా? 1 తిమోతి అండ్ 2 తిమోతి. అది ఎవరు రాస్తారు? పౌలు తిమోతికి రాస్తారు అన్నమాట. మరి ఈ తిమోతికి చిన్నప్పటి నుండే రక్షణార్థమైనటువంటి జ్ఞానం వస్తుంది. అంటే రక్షణ ఎట్లా పొందాలి, దేవుడి అని ఎలా అంగీకరించాలి అనేటువంటి జ్ఞానము వచ్చింది. అది ఎట్లా వచ్చిందంట? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా. దేవుని మీద మనకు ఫెయిత్ ఉందనుకోండి, మనకి ఏమొస్తుంది? శాల్వేషన్ అనేటువంటి వైజ్ అంటూ శాల్వేషన్, రక్షణ ఎలా పొందాలి అనేటువంటి జ్ఞానం ఎట్లా వస్తుంది మనకి? విశ్వాసం ఉంటే. ఎవరి మీద విశ్వాసం ఉండాలి? యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే మనకి రక్షణ విషయమైనటువంటి జ్ఞానము మనకి వస్తుంది. మరి ఈయనకి ఆ విశ్వాసాన్ని ఎవరు నేర్పించినారు? వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళ మదర్, గ్రాండ్ మదరు తిమోతికి చిన్నప్పటి నుంచే నేర్పించినాడు. కాబట్టి మరి ఆయన పెద్దవాడైనప్పుడు కూడా మరి దాన్ని మర్చిపోకుండా దాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. దేవుని కోసం నిలబడుతూ ఉన్నాడు. మరి వేరే వాళ్ళు చూసి అబ్బాయి ఎంత మంచోడు, మరి ఎంత భక్తి ఉంది, ఎంత జ్ఞానం ఉంది అనేసి మెచ్చుకునే విధంగా మరి వేరే వాళ్ళ ద్వారా పౌలుకు తెలిసింది ఆయన గురించి కదా. అంటే మన గురించి వేరే వాళ్ళు ఎప్పుడు చెప్తారు? మనం కూడా మంచిగా ఉంటేనే కదా చెప్పేది. మన గురించి ఒక మంచి పేరు ఎట్లా వస్తుంది? మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే మరి మంచి పేరు మనకి వస్తుందన్నమాట. మరి అలాంటి జ్ఞానం కలిగి చిన్నప్పటి నుంచి మరి ఆయన పెద్దవాడైనప్పటికీ కూడా మరి దాని నుండి తొలగిపోకుండా దేవుని మార్గంలో నడుస్తూ వచ్చినాడు అనమాట. మరి అక్కడ ఏమడుగుతాడంటే పౌలు ఏం చెప్తాడంటే, తిమోతి నువ్వు చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, మరి నువ్వు కూడా దేవుని పరిచర్య చేయాలి, నా వెంబడి రావాలి అనేసి చెప్తాడు. ఎవరు చెప్తారు? పౌలు. ఎవరికి? తిమోతికి చెప్తాడు. వెళ్దాము మనం పరిచర్య చేయడానికి, నువ్వు కూడా మాతో కలవాలి. ఇప్పుడు 3rd పర్సన్ పౌల్కి బర్నబాస్తో, తర్వాత శీలాతో, ఇంకా
తిమోతి. మరి నువ్వు కూడా రావాలి అని చెప్పినప్పుడు తిమోతి కూడా చాలా సంతోషపడతాడంట. ఓకే, నాకు కూడా దేవుని సేవ చేయాలని ఉంది. మరి పౌలు గురించి అప్పటికే ఆయన చాలా తెలుసుకొని ఉన్నాడు కాబట్టి ఓకే, నేను ఈయనతో వెళ్తే నేను ఇంకా మంచిగా అవుతాను, దేవుని సువార్తను ప్రకటించేవాడిగా అవుతాను అనేసి మరి పౌలుతో పాటు ఆయన మరి వెళ్తాడనమాట, సువార్త చేయడానికి వెళ్తాడు. ఆ తర్వాత చాలా సంఘాలు స్థాపిస్తారు తిమోతితో కలిసి. వీళ్ళందరూ చాలా సంఘాలు స్థాపిస్తారు. అంతేకాకుండా అపోస్తల కార్యంలో ఉంటుంది, అనేకులు ఆ సంఘంలో చేర్చబడుతూ వస్తుంటారు. చాలా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట వాళ్ళ సంఘాలన్నీ కూడా. మరి చాలా స్ప్రెడ్ అయిపోయి చాలా ప్లేసెస్కి విస్తరిస్తూ వచ్చింది. అంటే ఒక సువార్త వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే మరి వీళ్ళు వెళ్ళి మరి చెప్తూ ఉన్నారు, దేవుడి గురించి చెప్తున్నారు కాబట్టి అక్కడికి ఆ సువార్త రీచ్ అవుతూ వచ్చిందన్నమాట. ఈ విధంగా పౌలు అండ్ శీలా ఇంకా తిమోతి ముగ్గురు కలిసి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తారంటే, ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పటి వరకు? ఎక్కడున్నారు? లిస్త్రాలో ఉన్నారు కదా. మరి వాళ్ళు లిస్త్రా నుంచి బయలుదేరి ఇక్కడ చూడండి తిమోతి వాళ్ళతో పాటు జాయిన్ అవుతాడు కదా. మరి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఫ్రిగియా, పైన ఆరో ఉంది చూడండి నాన్న, ఇక్కడ నుండి ఫ్రిగియా నుంచి మైసియా నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారంటే, పౌలుకి ఆలోచన వస్తామట, బితీనియాకి వెళ్ళాలి అనుకుంటారు. ఎక్కడికి? బితీనియాకి వెళ్ళాలి అనుకుంటాడు పౌలు. అయితే ఆయనకి పరిశుద్ధాత్మ చెప్తాడు, వద్దు నువ్వు బితీనియాకి వెళ్ళొద్దు అనేసి చెప్తాడనమాట. మరి ఎందుకు, నేనేమో ఇక్కడికి పోవాలనుకుంటే దేవుడు ఎందుకో వద్దంటున్నాడు అనేసి ఆగిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మ నడిపించినట్టుగా ఆయన త్రోయా అనేటువంటి ప్లేస్కి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తారు? త్రోయాకి వెళ్తారు. మరి ఎవరు నడిపిస్తున్నారు పౌలుని? పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ చెప్పినట్టు మనము వినాలి. మనకి చెడ్డ పనులు చేస్తూ ఉన్నప్పుడు మన లోపల హోలీ స్పిరిట్ చెప్తూ ఉంటాయి, అరే ఇది తప్పురా, ఇది చెయ్యొద్దురా అని చెప్తూ ఉంటారు. మనకు తెలుసు అది చెయ్యొద్దని కదా. మరి హోలీ స్పిరిట్ చెప్పినట్టు మనం చేస్తే ఎప్పుడు కూడా మనము చెడ్డ పనులు చేయము. మనము దేవుడికి ఏదైతే ఇష్టమో ఆ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనమాట. మరి ఆ విధంగా ఈ ముగ్గురు కలిసి ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు త్రోయాకి వచ్చినారు. బోరింగ్ ఉందా? అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చినారు? త్రోయాకి వచ్చినారు. ఎవరెవరు? ముగ్గురు కలిసి, పౌలు, శీలా, తిమోతి కలిసి త్రోయాకి వస్తారన్నమాట. అక్కడ ఏమవుతుందంటే ఒక విచిత్రమైన సంగతి జరుగుతుంది. అంటే దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించినాడు అనేటువంటి విషయము అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మరి ఆ పౌలుకి పడుకున్నప్పుడు ఒక దర్శనం వస్తుంది. అక్కడ త్రోయాకి వెళ్ళి పడుకున్నప్పుడు ఒక దర్శనం వస్తుంది. దాంట్లో ఒక వ్యక్తి కనబడతాడు అనమాట. ఆయన ఏ దేశానికి చెందినవాడంటే మాసిదోనియా. ఏ దేశము? మాసిదోనియా దేశానికి చెందినవాడు. మరి ఆయన పౌలుకి కలలో వచ్చి చెప్తూ ఉంటారు, మాకు సహాయం చేయండి. అంటే మా దగ్గర కూడా చాలామందికి దేవుని గురించి తెలియదు, మరి నువ్వు రావాలి, మాకు సహాయం చెయ్యాలి అనేసి చెప్తారనమాట. ఎవరు చెప్తారు? ఏ దేశానికి చెందినవాడు? మాసిదోనియా దేశస్థుడు. మరి ఆయన పౌలుకి కలలో, ఆయన దర్శనం ద్వారా చెప్తారనమాట. అప్పుడు పౌలుకి అర్థమవుతుంది, ఓకే దేవుడి తలంపు వేరుంది. మనం ఒకటి ఆలోచిస్తుంటాము, మనకి ఒక మార్గం ఇష్టం ఉంటుంది, కానీ దేవుడు ఇంకో మార్గం నుండి ఆయన తలంపు వేరు, మన పట్ల ఆయన ఉండేటువంటి ఆలోచనలు వేరు కదా. ఆ విధంగా మరి ఆయన త్రోయకు నడిపించి అక్కడి నుంచి ఓకే మాసిదోనియాకి వెళ్ళాలి, నేను సువార్త ప్రకటించాలి అనేటువంటి విషయము పౌలుకి అప్పుడు అర్థమవుతుంది అనమాట. మరి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతారంటే, ఏ దేశానికి వెళ్తారు నాన్న? మాసిదోనియా దేశానికి వెళ్తారు. మరి ఆ మాసిదోనియా దేశంలో మరి ఫిలిప్పి అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. మరి అక్కడికి దేవుడు వాళ్ళని ఎందుకు నడిపించినాడు, మరి అక్కడ ఏం జరిగింది నెక్స్ట్ అనేది మనకి నెక్స్ట్ లెసన్లో వస్తుంది. ఈ విధంగా ఇప్పటి వరకు పౌలుకి ఎంతమంది హెల్పర్స్ అయినారు? 3 అయినారు కదా. మళ్ళీ తర్వాత ఇంకొక వ్యక్తి కూడా యాడ్ అవుతాడనమాట.
ఆయన కూడా ఈ త్రోయా ప్రాంతానికి చెందినవాడంట. మరి ఆయన పేరు ఏంటిది అంటే లూకా. ఏం పేరు? లూక్. విన్నారా? లూక్ గాస్పుల్ ఉంది కదా, లూక్ గాస్పుల్లో, తర్వాత యాక్ట్స్ కదా, యాక్ట్స్ కూడా రెండు కూడా లూకా రాస్తాడనమాట. మరి ఆయన ఒక వైద్యుడు. ఏంటిది ఆయన ఆక్యుపేషన్ ఏంటిది? డాక్టర్ అనమాట. లూకా ఒక డాక్టర్. మరి ఆయన ఈ పౌలుతో మినిస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత లాస్ట్ వరకు కూడా పౌలుకి హెల్పర్గా ఆయన ఉంటాడనమాట. లాస్ట్ వరకు పౌలు మరి అంత ఈజీ కాదు కదా మినిస్ట్రీ చేయడం అనేది, నాట్ ఈజీ వర్క్, చాలా కష్టం. మరి అప్పుడైతే ఇంకా కష్టం. చాలామంది దేవుడిని నమ్మలే, యేసు ప్రభువుని నమ్మలే. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు ఇంకా రాలేదు, ఆయన చనిపోలేదు అనేసి నమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు యేసు ప్రభు మన కోసం చనిపోయినాడు, లేచినాడు అనేటువంటి సంగతి చెప్తే ఎవ్వరు బిలీవ్ చేసేవాళ్ళు కాదనమాట. వాళ్ళని కొరడాతో కొట్టడము, రాళ్ళతో హింసించడము, తర్వాత ప్రేయర్ అంటే కూడా వాళ్ళకి ఇంత మనకి చర్చ్కి వచ్చి మనం ప్రేయర్ చేసుకుంటాం అట్లా అవకాశము లేకుండా ఉండేదన్నమాట. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి పౌలు వెనక్కి పోకుండా, భయపడకుండా దేవుని పరిచర్యను చేస్తూ వచ్చినాడు. జైలుకి వెళ్ళాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు. మరి ఎన్నో కష్టాలు అనుభవించి మరి వెనకకు పోయినాడా? పోలే. దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. నేను మరణించే వరకు నేను ప్రకటిస్తాను అని చెప్పేసి ఆ విధంగా ఆయన పరిచర్యను చేస్తూ వచ్చినాడు. మరి అలా చేస్తూ వచ్చినప్పుడు లాస్ట్ వరకు కూడా ఎవరున్నారు ఆయనతో పాటు? లూకా ఆయనతో పాటు ఉండి ఆ మినిస్ట్రీని చేస్తూ రావడం జరిగింది. తర్వాత ఈ లూకా ఎవరని చెప్పినాను? లూకా ఎవరినానా? డాక్టర్, ఒక డాక్టర్ కదా. అయితే పౌలుకి అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. అట్లాంటి సమయాలలో కూడా ఈ లూకా ఎవరితో పాటు ఉన్నాడు? పౌలుతో పాటు ఉన్నాడనమాట. మరి చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, మరి నేను దేవుని నమ్ముకుంటున్నా కదా, నమ్ముకుంటున్నప్పుడు నాకు ఎందుకు ఇన్ని ఈ ఆటంకాలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు. మరి పౌలు అంత మినిస్ట్రీ చేసినాడు కదా, మరి ఆయనకి కష్టాలు రాలేదా? వచ్చినాయి. వచ్చినప్పటికీ కూడా అలాంటి సహాయం చేసే వ్యక్తిని దేవుడు మనతో పాటు ఉంచుతాడు. ఇప్పుడు మీకు తెలివి ఉందా లేదా మీరు చదవగలుగుతారా లేదా, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? మీకు వచ్చేటువంటి పరీక్షలు, టెస్టులు ఉంటాయి కదరా, ఉండయా? దాన్ని బట్టే మీ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది కదా. మరి మనకి దేవుని యందు భక్తి ఉందా లేదా, విశ్వాసం ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? మరి మనం కూడా వీటన్నిటినీ దేవుణ్ణి ముందు పెట్టుకొని, మరి దేవుడికి ఏదైనా కూడా, యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా యోబు ఏమని చెప్తున్నాడు? దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకొని పోయినాడు, దేవుడి నామానికే మహిమ కలుగును గాక అంటున్నాడు. కానీ మరి నేను దేవుని నమ్ముకున్నా కదా, నాకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది? మరి అలా భార్య చెప్పినప్పుడు కూడా ఆయన లేదు ఇట్లా మాట్లాడొద్దని చెప్తాడు. మరి ఆ విధంగా మరి కష్టాలు వచ్చినప్పటికీ కూడా, పరిచర్యలో ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మరి పౌలుకి ఎవరు తోడుగా ఉన్నారు? లూకా. మరి ఒక డాక్టర్గా ఆయనకి సహాయం చేస్తూ మరి ఆయన పరిచర్యలో కూడా ఆయనకి పార్టిసిపేటర్గా ఉంటూ మరి ఆయనకి తోడుగా ఉంటూ మరి ముందుకు వెళ్ళడము జరిగిందనమాట. మరి ఆ విధంగానే దేవుడు కూడా మనకి కృపను అనుగ్రహిస్తూ వస్తాడు. తర్వాత నెక్స్ట్ మరి ఇప్పుడు మాసిదోనియా దేశస్థుడికి దర్శనం ద్వారా మరి ఏ దేశానికి సువార్త వెళ్ళింది నాన్న? మాసిదోనియాకి. పౌలు వాళ్ళు మాసిదోనియాకి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడము జరిగింది. మరి వేరే ప్లేస్లలో ఇప్పుడు మనకి కూడా యేసుప్రభు ఇక్కడ పుట్టలే, కానీ మనకి ఎట్లా వచ్చింది? ఎవరో ఒకరు వచ్చి, మిషనరీస్ వచ్చి మనకు చెప్పడం ద్వారానే తెలిసింది కదా. మరి మాసిదోనియా దేశానికి మళ్ళీ పౌలు వాళ్ళు వెళ్ళి చెప్పడం ద్వారానే అక్కడ సువార్త ప్రకటించబడింది కదా. మరి వేరే ప్లేస్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు దేవుడి గురించి తెలియనటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. మరి అక్కడికి సువార్త ఎట్లా వెళ్తుంది సువార్త? మరి ఎవరో ఒకరం అక్కడికి వెళ్ళి దేవుని గురించి చెప్తేనే తెలుస్తుంది కదా. అర్థమవుతుందా? ఎట్లా తెలుస్తుంది సువార్త? వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వెళ్ళాలి, మిషనరీస్ ఉండాలి. మరి ఆ మిషనరీ సువార్త జరగాలి అంటే ఏమేం కావాలి? 3 రకాలుగా సహాయం చేయాలని చెప్పిన. ఏమేం చేయాలి?
ప్రార్థన చేయాలి, ఇంకా గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇంకా వెళ్ళి ప్రకటించాలి. ఈ విధంగా ఈ 3 రకాలుగా మనం చేసినప్పుడే ఆ సువార్త అనేది వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అవుతుంది. మరి ఆ విధంగా మరి మనము కూడా సువార్త చెప్పే బిడ్డలంగా ఉండాలి, దేవుని మాటలకి లోబడే విధంగా ఉండాలి. మరి పౌలు ఏ విధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుణ్ణి విడవకుండా దేవుడి సువార్తని ముందుకు తీసుకొని వెళ్ళినాడో, మరి ప్రకటించినాడో, మరి ఆ విధంగా మనము ప్రకటించే వారిగా ఉండాలి. అంతేకాకుండా మరి తిమోతి చిన్నప్పుడే దేవుణ్ణి నమ్ముకొని వదిలిపెట్టాలి. మరి మనకి చాలా ఇంట్రెస్టెస్ ఎక్కువ ఉంటాయి. పెద్దవాడైనా కూడా ఆయన దేవుని పరిచర్యలో ముందుకు సాగినాడు, కానీ ఈ లోకాన్ని అనుసరించలే కదా. ఆ విధంగా చిన్నతనం నుంచే మరి దేవుణ్ణి తెలుసుకొని పెద్దవారైనాక కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళినాడు కదా. చిన్నప్పుడు నేర్చుకొని దాన్ని ఫాలో అయినాడు తిమోతి. మరి ఆ విధంగా మనం అందరము ఉండడానికి ప్రయత్నం చేయాలి. చేస్తారా? మరి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది దేవుని సువార్త చేయాలి, చెప్పాలి, మిషనరీస్గా వెళ్ళాలి అని ఉందా? వెరీ గుడ్ నాన్న, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలి. నెక్స్ట్ కంఠిత వాక్యం నేర్చుకుంటున్నారా? ఏ రోజు ఆ రోజు. ఈరోజు కంఠిత వాక్యము, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చూడండి, సఫర్ ద లిటిల్ చిల్డ్రన్ టు కమ్ unto me and forbid them not, for of such is the kingdom of God. ఓకేనా? చిన్న బిడ్డలు దేవుడి దగ్గరికి రావాలి, వారిని ఎవ్వరూ ఆటంకపరచకూడదు. మరి ఈరోజు మీరు చిన్న బిడ్డలుగా ఉన్నారు, రేపు సువార్థికులుగా కావాలి, దేవుని పరిచర్య చేసేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆ విధంగా మనము ఉండే విధంగా దేవుడు మనకి సహాయం చేయండి. థ్యాంక్ యూ. నీళ్ళు డౌన్ చేయండి, ఆంటీ ప్రేయర్ చేస్తారు. చేయనా అంటే ప్రేయర్ చేసుకుందాం నాన్న. నీళ్ళు వచ్చేయండి. ప్రేమ నమ్మకం కలిగిన మా జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభా, నాయన ఉదయకాల సమయంలో ప్రభా ఈ చిన్న బిడ్డలందరినీ నీ సన్నిధికి తీసుకుని వచ్చి ప్రభా, వారి గమనానికి తీసుకుని వచ్చినటువంటి మరి వాక్య భాగాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన వారు నేర్చుకున్నటువంటి అంశాన్ని ప్రభా వారు మర్చిపోకుండా ప్రభా, మరి తిమోతి లాగా ప్రభా చిన్నప్పుడు నేర్చుకున్నది యవనస్తులు అయినప్పటికీ మర్చిపోకుండా దాని ప్రకారము నడిచే బిడ్డలుగా ప్రభా ఉండడానికి కృపను అనుగ్రహించండి. మరి సౌలులాగా ప్రభా మంచి సైనికులుగా వాళ్ళ జీవితాల్లో ప్రభా పోరాడడానికి ప్రభా మీ కృపను అనుగ్రహించండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీరు ఎరిగిన దేవుడు అంటున్నారు ప్రభా. మరి రాబో దినాలలో ప్రభా ఏ విధంగా ఉంటుందో ప్రభా మాకైతే తెలియదు, కానీ మరి వారి హృదయంలో ఈ వాక్యాలను భద్రపరుచుకొని ప్రభా దాని ప్రకారం నడిచే బిడ్డలుగా ఈ బిడ్డలందరినీ నీ సన్నిధిలో ప్రభా ఎత్తిపట్టుకుంటూ వస్తుంటున్నాము. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి హృదయాలను తెరవండి ప్రభా, వారితో మాట్లాడండి, మీ కృపను అనుగ్రహించండి. మరి మంచి సువార్థికులుగా బిడ్డల్ని మరి తయారు చేయమని, మరి నీ సేవ కోసం ప్రార్థించే బిడ్డలుగా వారిని నిలబెట్టమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాఠం విన్నారా? బాగుందా పాఠం? అర్థమైందా? ఈ విషయాలు నేర్చుకున్నాం పౌలు గారి గురించి, అలాగే ఎర్మస్ గారి తిమోతి గురించి. అటువంటి ఆసక్తి ఉంటారు. రేపటి దినం నేను కూడా ఎవరస్గా మాట్లాడాలి, నేను కూడా పౌరులనే పౌరులుగా సేవ చేస్తాను, నేను కూడా సేవ చేయాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి. మనం దేవుడు మనను తన బిడ్డలుగా చేస్తున్నాడు, మనకు రక్షించి తన యొక్క సేవలో మనకు ఆశ ఉంటే ఆయన మనకు మనల్ని కూడా పౌరు వలే తిమోతి వలే బర్నబా వలే కూడా సేవలు ఇవన్నీ కూడా పాఠాలు ఎందుకు ఇవన్నీ నేర్పిస్తున్నారు ఏంటంటే వాడు చేసినటువంటి పరిచర్య, వాళ్ళు చేసిన సేవ, వారు వచ్చినదే రక్షించడం కాదు, వారు పడిన శ్రమలు ఇవన్నీ కూడా మనలో పొందుకున్నటువంటి ఉద్రేకము మనకు. అది కూడా నేను కూడా చేయాలి, నేను కూడా దేవుని బిడ్డగా జీవించాలి, నేను కూడా దేవుని సేవలో ముందుకు పోవాలి, అనేక ఆత్మలు నేను కూడా రక్షించాలి. అప్పుడే నాకు ఏముంటుంది? పరలోక రాజ్యంలో
జీవక్రియలు ఉంటుందన్నమాట. కాబట్టి చాలా చక్కగా వాక్యం చెప్పారు, అన్ని వివరంగా చెప్పారు. దాని ప్రకారము మరి మీరు బుక్లో బుక్ తీసుకొని బుక్లో చక్కగా నీట్ అండ్ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ రాదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు బాత్రూమ్కి వెళ్తున్నారు, వాష్రూమ్కి వెళ్తున్నారు, వాష్రూమ్లో నీళ్ళు కూడా నేను 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా ట్యాప్స్ వదిలేసిన ట్యాప్స్ నీళ్ళు క్లోజ్ చేయట్లేదు, ట్యాప్స్ వాడుతున్నారు, క్లోజ్ బోల్డ్ అంత నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి. దయచేసి వాష్రూమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ట్యాప్ క్లోజ్ చేసి రావాలమ్మా. ఇప్పుడు నెమ్మదిగా లేవండి, అలా చేయొద్దు, మాట్లాడొద్దు, బాక్సెస్ తీసుకొని గ్రూప్స్గా